ఇంత మహాకట్టడం అక్కడ ఎలా నిర్మించారు? కేదార్నాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి. ఏదో ఉంది కేదార్నాథ్ గుడిలో, ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో మనకు అర్థం కాని మిస్టరీ. ఎస్, భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ళు నిర్మాణంలో ఉంది. 100 ఏళ్ళు అలా చెక్కు చెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నెన్నో. ప్రత్యేకించి కేదార్నాథ్ ఎవరు నిర్మించారనే వివరాలే సరిగా తెలియవు. 8వ శతాబ్దం అంటుంటారు. అంటే ఈ గుడి వయస్సు 1200 ఏళ్ళు దాటి చెక్కు చెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్కి శిఖరమెత్తు ప్రతీక. అసలు ఆ గుడి నిర్మాణ స్థలమే ఓ మిస్టరీ. దాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అప్పటి నిర్మాణ స్థపతులు అనేది మిస్టరీ. ఈ రోజుకు అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనదే. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగులు ఎత్తులో కరచూడ్ కొండ, మూడోవైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్ కొండ ఉన్నాయి. ఈ 3 పర్వతాల గుండా ప్రవహించే 5 నదులు మందాకిని, మధుగంగా, చిర్గంగా, సరస్వతి, స్వరందరి. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతివేగంగా ప్రవహించే ప్రదేశం. అది ప్రవాస స్థలి. ఈ రోజుకు మనం అక్కడికి వాహనాల్లో వెళ్ళలేం. మరి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కట్టారు? కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షలను నిర్వహించినప్పుడు దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షల్లో తేలిందట. అయినా సరే గుడి చెక్క చెదరలేదు. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణ నిర్మాణంగా నిర్మించారు. దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశల్లో ఉంటాయి. అన్ని గుళ్ళలాగే దీన్ని నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో. అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యే రకం కాదు. ఎక్కడి నుంచి తెచ్చారో, అక్కడికి ఎలా తెచ్చారో, ఎలా పేర్చారో అనూహ్యం. సిమెంటు అప్పటికి లేదు సరే, కానీ అనేక గుళ్లకు వాడిన పద్ధతి కాకుండా అస్టర్ పద్ధతి వాడినట్టు చెబుతారు. పుష్కరం క్రింద వరదల్లో ఓ మహత్తు తెలిసిందే కదా. ఓ పెద్ద రాయి భీమశిల ప్రవాహంలో కొట్టుకొచ్చి సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది. తనను తాకి వరద ఇరువైపులా చీలి గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది. అందుకే అనేది కేదార్నాథ్లో ఏదో ఉంది మన అంతుపట్టనిది, మనం నమ్మనిది. ఓం నమః శివాయ.